ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వల రెసిపీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. దీనిలోకి చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆయిల్ని కాల్చుకొని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మొదట స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరలా మిక్స్ చేసుకోండి. దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వండి. అరగంట తర్వాత పిండిని మరలా ఒకసారి గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ముద్దలో నుంచి చిన్న గోళీ అంత సైజులో పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని గవ్వపేట మీద పెట్టుకొని ఈ విధంగా బొటనవేలుతో ప్రెస్ చేసుకుంటూ నొక్కితే ఈ విధంగా గవ్వలాగా తయారవుతుంది. ఈ విధంగా పిండినంతా చిన్న చిన్న గోళీలంతా తయారు చేసుకొని వాటిని గవ్వల్లాగా ఒత్తుకోవాలి. 1 కప్పు మైదా పిండికి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇన్ని గవ్వలు తయారయ్యాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని 1 బై 1 యాడ్ చేసుకోండి. ఈ విధంగా మూకుల్లో పెట్టిన గవ్వల్ని యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇవి మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ గవ్వల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి వేగుతుండగా ఇంకొక పక్కన మనము బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాత్రలో బెల్లాన్ని కోరి యాడ్ చేసుకోండి. మనం మైదా పిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకోండి. ఈ విధంగా 1 స్పూన్తో బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని వేరొక పాత్రలోకి వడగట్టుకోండి. ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చిన్న చిన్న నలకలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. బెల్లం ఈ విధంగా కరిగి లేత పాకం వచ్చే వరకు చూసుకోండి. ముదురుపాకం కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ముదురుపాకం వచ్చిందంటే గవ్వలు బెల్లాన్ని పీల్చుకునేటప్పటికి ఆ పాకం అనేది ఆరిపోతుంది, లోపలికి బెల్లం రసం అనేది వెళ్ళదనమాట. సో లేత పాకంగా ఉన్నప్పుడే, తీగ పాకం అంటారు కదా, ఆ విధంగా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఆ పాకం అంతా గవ్వలు పీల్చుకునే వరకు చల్లారనివ్వండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెల్లం గవ్వలు రెడీ.